ఇంటి తలుపులు తెరిచారనుకోండి, ఇంట్లో ఉన్నాయన బయటికి వస్తాడని గుర్తు. ఇంటి తలుపులు వేసేసాడంటే ఆయన బయటికి రాడు, అందుకు తలుపు వేసుకున్నాడు. ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు, లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు. పద్మము వికసనాన్ని పొందింది అంటే లక్ష్మి యొక్క అనుగ్రహము ప్రారంభమైనది అని గుర్తు. లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో, ఎవడు చూసి దర్శనం చేస్తాడో, ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం. ఒకటి, దురితము యొక్క ఫలితము తొలగదోయబడుతుంది. అంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితము ఇవాళ రావలసి ఉందనుకోండి, అది తొలగిపోవడానికి కారణం ఏది అంటే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం. ప్రత్యక్షమైన భగవానుడు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనం నిలబడి నమస్కారం చేసేయచ్చు. రెండవది, ఆయన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. ఏ దురితము ఉన్నదో దాన్ని పోగొట్టడమే కాదు, దాని స్థానంలో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నింపుతాడు. అందుకే యోగము క్షేమము అంటారు. ఈ రెండు ఈశ్వరుడు ఇస్తాడు. క్షేమము అంటే ఉన్నది ఉండుట, ఏది ఉండాలో అవన్నీ ఉండాలి. అందుకే పూర్వం ఉత్తరం రాస్తే క్షేమం అని రాసేవారు. అంటే అవతలవాడు చదువుకుని ఉద్వేగపడక్కర్లేదు, ఏవేవి ఉండడం వల్ల నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఉన్నాయి, ఏవీ జారిపోలేదు. యోగం, నేను సుఖపడడానికి కావలసినటువంటి వస్తువులలో కొత్త వస్తువులు సమకూడే యోగం. ఏదో ఇంతవరకు నాకు ఒక వాహనం లేదు, కాలినడకన వెడుతూ ఉండేవాడిని, నేను నిన్న ఒక వాహనం కొనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వాహన యోగం పట్టింది అంటే కొత్తగా నాకు ఒక సుఖం వచ్చింది. యోగమును క్షేమమును ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. క్షేమమునకు భంగకరము ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత తప్పించుకోలేనిది, ఈశ్వరుడు మాత్రమే తప్పించగలిగిన దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపదను తొలగించగలిగిన వాడెవరు అంటే ఆ అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారంతో రోజు ప్రారంభం అవ్వాలి. అందుకే త్రైవర్ణికులు అంటారు. అంటే యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారం ఉన్నటువంటి వర్ణముల యందు జన్మించినటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి సూర్యోదయ కాలమునందు, మధ్యాహ్న కాలమునందు, ప్రదోష కాలమునందు విశేషమైనటువంటి విధి ఏర్పాటు చేయబడింది. అది సూర్య సంబంధమై లోకమునకు ఉపకారము చేసేటటువంటి ప్రజ్ఞతో కూడుకుని ఉంటుంది. స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సూర్యోదయ సమయంలో తప్పకుండా సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి చెయ్యవలసినటువంటి స్తోత్రాన్ని మనకిచ్చాడు. ఆ వ్యాస భగవానుడిచ్చిన స్తోత్రం ఏదుందో దానిని 4వ వర్ణము వారు ప్రాతకాలంలో ఆ స్తోత్రం చెయ్యాలి సూర్యానుగ్రహం కోసం. మిగిలినటువంటి ముగ్గురు సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే సంధ్యావందనం కేవలం తన యొక్క ఉన్నతి కొరకు మాత్రమే కాదు, ఆ ముగ్గురికి యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే 2 కారణముల చేత వేస్తారు. ఒకటి, ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, ఎన్ని కష్టాలైనా భరించి నిలబడు, ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి, కష్టాన్ని ఓర్చుకోవడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.